హాయ్ మచాస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ T20 మ్యాచ్లో నో రిజల్ట్ వచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. మన ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 4.5 ఓవర్స్లో 52 రన్స్ కొట్టారు మన టీమిండియా బ్యాటర్స్. మెయిన్లీ శుభ్మన్ గిల్ ఈరోజు అగ్రెసివ్గా ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా చాలా మంచిగా ఆడాడు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ అయిపోయింది. దీంతో 2-1 తేడాతో ఇండియా సిరీస్ గెలుచుకుంది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం T20 వరల్డ్ కప్ 2026లో జరగబోతున్న T20 వరల్డ్ కప్ కోసం ICC వెన్యూస్ ప్రకటించింది. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వరల్డ్ కప్ ఇండియా శ్రీలంక వేదికగా జరగబోతుంది. 7 వెన్యూస్ ప్రకటించారు. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 నరేంద్ర మోడీ స్టేడియం ఇన్ అహ్మదాబాద్. 2 ఈడెన్ గార్డెన్స్ ఇన్ కోల్కతా. అరుణ్ జైట్లీ స్టేడియం ఇన్ ఢిల్లీ. వాంఖేడే స్టేడియం ఇన్ ముంబై. MA చిదంబరం స్టేడియం ఇన్ చెన్నై. అండ్ శ్రీలంకలో చూసుకుంటే కొలంబో ప్రేమదాస స్టేడియం అండ్ క్యాండీలో ఉన్న ఇంకో స్టేడియంలో జరగబోతుంది. మరి